హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు రక్షిత శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మనం దొండకాయ క్యాప్సికమ్ ఎగ్ ఫుల్ట్ అండి. సో దానికి కావాల్సిన ఏ అయితే ఉన్నాయో దొండకాయల్ని బాగా పలుచగా కట్ చేసుకుని, క్యాప్సికమ్ని కూడా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే కనుక బాండిల్ పెట్టి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేద్దామండి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా ఈ కర్రీ అంటే మేము కర్రీ అన్నము, దీన్ని వచ్చేసి మేము ఫుల్ట్ అంటామన్నమాట. ఈ ఫుల్ట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి గైస్. సో ఇప్పుడైతే కనుక బాండిల్ పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దొండకాయ ముక్కలను అయితే యాడ్ చేయాలి. దొండకాయ ముక్కలను యాడ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కొద్దిగా ముందు ఉప్పు వేసి వాటిని పిండేస్తారు. సో అలా పిండుకున్నా ఓకే అండి. లేదంటే కనుక ఫస్ట్లోనే మనం దొండకాయ వేసినప్పుడే ఉప్పు కూడా వేసేసండి, కొద్దిగా పసుపు కూడా వేసేసి మూత పెట్టామంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో నేనైతే ఎంత వీలైతే అంత పలుచగా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. ఎందుకంటే మనం వాటర్ వేయమండి, ఓన్లీ ఆయిల్లోనే చేస్తాం కాబట్టి అందుకని చెప్పేసి తొందరగా వేగాలి అంటే కనుక బాగా పలుచగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఉప్పు వేసి అలాగే పసుపు వేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇవైతే మగ్గుతూ ఉంటాయండి ఇలాగా. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి గైస్. సో మీ అందరి సహకారంతో ఇప్పటికైతే నేను 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. సో ఇప్పుడైతే ఇవి మగ్గుతూ ఉంటాయండి. ఇవి మూత పెట్టాను. 2 మినిట్స్ తర్వాత మనం కారం యాడ్ చేద్దామండి. సో ఇప్పుడైతే నేను కారం కూడా యాడ్ చేసేసాను. సో కారం కూడా యాడ్ చేసేసాక మొత్తం అంతా కలిగి తిప్పేయాలండి. కలిగి తిప్పేసి పక్కన అయితే మూత పెట్టేసి మనం మూత పెట్టేసి ఉంచుదామండి. ఒక 2 మినిట్స్ కారం అంతా కూడా దానికి పడుతూ ఉంటాయి ముక్కలకి. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది కూడా చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్లో మీకు అన్నీ ఉంటాయండి. బ్యూటిషియన్ టిప్స్ ఉంటాయండి, అలాగే రెసిపీస్ ఉంటాయి, అలాగే పోయిట్రీ ఉంటుంది, జోక్స్ ఉంటాయి, అలాగే రిలేషన్షిప్స్ గురించి ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, అత్త కోడలు రిలేషను, అన్న చెల్లెల రిలేషన్ అన్నీ ఉంటాయండి. సో తప్పకుండా వాచ్ చేయండి, మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడతాయి. సో ఫైనల్గా అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. 2 ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిగి తిప్పాలండి. ఒక 2 మినిట్స్ అయితే మాత్రం పైకి కిందికి మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా. ఎందుకంటే ఈ ఉప్పు కారము ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ముక్కలకి పడతాయి అన్నమాట. పట్టడానికి మొత్తం అంతా మనం పైకి కిందికి బాగా తిప్పాలన్నమాట. తిప్పేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకి ఫుల్ట్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ ఫుల్ట్ అయితే కనుక మనకి రైస్లోకి బాగుంటుందండి, అలాగే సాంబార్లో పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పక్కన సైడ్ డిష్ కింద కూడా పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. దొండకాయ ఎవరైనా తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టైప్లో అయితే ట్రై చేయండి, సూపర్గా నచ్చుతుందండి తప్పకుండా. సో గైస్, అలాగే మీకు చూడండి ఎలా ఉందో, రెడీ అయ్యాక పొడి పొడిలాడుతూ ఉంటుందండి. సో మీకు తప్పకుండా రైస్లోకి అలాగే సాంబార్లోకి రసంలోకి సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా మనం డిష్లోకి తీసేసుకుందామండి. సో తీసేసుకుని గార్నిష్ అయితే చేసేసాను, కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. సూపర్గా ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. సో యామీగా మనం సాంబార్లో కానీ రైస్లో కానీ పెట్టుకుని హ్యాపీగా తినేస్తే హ్యాపీగా నచ్చేస్తుంది అందరికీ కూడా. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు తప్పకుండా సైడ్ డిష్ కింద అయితే చేయండి, బాగా నచ్చుతుంది. ఎందుకంటే సాంబార్ అయితే ఖచ్చితంగా పెడతాం ఎవరైనా వస్తే కనుక. సో వాళ్ళకి పక్కన ఇది ఉంటే కనుక చాలా బాగుంటుంది. అప్పడాలు అవి ఉండాలి అనేది లేకుండా ఇలాంటివి పెట్టుకున్నారనుకో సూపర్గా తినేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో గైస్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లాంగ్ వీడియోస్ అవుతున్నాయో వాటిని అన్నిటిని కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు నా ఛానల్లో ఏమున్నాయో తెలుస్తుంది. ప్రతిదీ ఉంటుందండి. ఆడపిల్ల తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ విషయాల గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, అలాగే రిలేషన్స్ గురించి కానీ అన్నీ ఉంటాయి నా ఛానల్లో. సో తప్పకుండా వాచ్ చేయండి. అలాగే లేడీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించి కూడా ఉంటాయండి. సో అవి మనకు మెయిన్ ముఖ్యం కదా. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.